ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈస్టర్ పండుగ వస్తోందంటే చాలు, దానికి ముందు ఒక 40 రోజుల ప్రత్యేకమైన ప్రయాణం మొదలవుతుంది. అదేనండి, లెంట్ కాలం. చాలామంది ఇది కేవలం ఉపవాసం ఉండటమే అనుకుంటారు, కానీ అది మాత్రమే కాదు. ఇది ప్రార్థన, పశ్చాత్తాపం, ఇంకా చెప్పాలంటే మనల్ని మనం కొత్తగా మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. సో ఈ 40 రోజుల ప్రయాణం వెనుక ఉన్న అసలు అర్థమేంటో మనం కలిసి తెలుసుకుందాం. చూడండి, ప్రత్యేక భక్తి, ఆత్మత్యాగం మరియు వినయపూర్వకమైన పశ్చాత్తాప సమయం. ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో కదా. ఇది నిన్నమొన్న మొదలైంది కాదు, శతాబ్దాలుగా క్రైస్తవులు పాటిస్తున్న ఒక పవిత్రమైన ఆహ్వానం అన్నమాట. మనల్ని మనం దేవునికి దగ్గర చేసుకోవడానికి, మన జీవితాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. సరే, మరి మన మొదటి విభాగానికే వచ్చేద్దాం, పునరుద్ధరణ కాలం. అసలు ఈ లెంట్ కాలాన్ని ఎందుకు పాటిస్తారు? దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యమేంటి? ఇది మన ఆత్మీయ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఎలా ప్రారంభిస్తోందో ఇప్పుడు చూద్దాం. లెంట్ ఈ మాటకు చాలా ఆసక్తికరమైన మూలముంది. ఇది లెంగ్టెన్ అనే ఒక పాత ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. దాని అర్థమేంటో తెలుసా? పొడిగించడం. అంటే వసంతకాలంలో పగలు ఎలాగైతే నెమ్మదిగా పొడుగ్గా అవుతుందో దాన్ని సూచిస్తుంది. ప్రకృతి కొత్త చిగుర్లు వేసి మళ్లీ ప్రాణం పోసుకున్నట్టే ఈ కాలం మనక్కూడా ఒక స్పిరిచువల్ రీబూట్ లాంటిదన్నమాట. లెంట్ కాలం రాగానే చర్చిల్లో ఆరాధన వాతావరణమే మారిపోతుంది. ఉదాహరణకు హల్లెలూయా లాంటి ఉత్సాహభరితమైన పదాలు పాగటం ఆపేస్తారు. ఎందుకంటే ఇది కొంచెం గంభీరంగా మనల్ని మనం పరిశీలించుకునే సమయం కదా. పాటలు కూడా చాలా ధ్యానపూర్వకంగా ఉంటాయి. అలంకరణలు సింపుల్గా ముదురు రంగుల్లోకి మారతాయి. ఇవన్నీ ఎందుకంటే మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి లోపలికి, మన ఆత్మవైపు మళ్లించడానికి. అప్పుడే కదా ఈస్టర్ పండుగ యొక్క అసలైన ఆనందానికి మనం సిద్ధపడగలం. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వెళదాం, 40 రోజుల ప్రయాణం. అసలు ఈ లెంట్ 40 రోజులే ఎందుకుండాలి? 30 రోజులో 50 రోజులో కాదు. ఆ 40 అనే సంఖ్యలో ఏముందంత స్పెషల్? దాని వెనకున్న బైబిల్ రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. 40 ఇది కేవలం ఒక సంఖ్య కాదు. బైబిల్లో ఈ సంఖ్య పదే పదే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక పరీక్షాకాలాన్ని, ఒక సిద్ధపాటును, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద మార్పును సూచించే శక్తివంతమైన చిహ్నం. ఈ 40 రోజుల లెంట్ కాలం బైబిల్లో జరిగిన చాలా ముఖ్యమైన సంఘటనలను మనకు గుర్తుచేస్తుంది. యేసుప్రభు అరణ్యంలో 40 రోజులు ప్రార్థనలో గడపటం, మోషే పర్వతం మీద 40 రోజులు ఉండటం, ఇవన్నీ చూస్తే మనకొకే విషయం అర్థమవుతుంది. ఈ 40 రోజులు దేవుని కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవడానికి కేటాయించిన ఒక పవిత్రమైన సమయం అన్నమాట. ఓకే, మనం మూడో విభాగానికొచ్చేశాం, 4 ముఖ్యమైన నియమాలు. థియరీ అంతా బాగానే ఉంది, మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? లెంట్ కాలాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి పాటించాల్సిన ఆ 4 ప్రధాన నియమాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే అయ్యో నేను తప్పు చేశానే అని బాధపడటం మాత్రమే కాదు, అది ఒక యూటర్న్ తీసుకోవడం లాంటిది. మనం వెళ్తున్న దారి సరైనది కాదని గ్రహించి మళ్లీ వెనక్కి తిరిగి దేవుని వైపు నడవడం. ఇదొక రీస్టార్ట్ బటన్ లాంటిది. మరి ఈ పశ్చాత్తాపాన్ని మన జీవితంలో ఎలా ఆచరించాలి? ఉదాహరణకు మన బాప్టిజం రోజును గుర్తుచేసుకోవడం, దేవుని 10 ఆజ్ఞల వెలుగులో మన ప్రవర్తనను మనమే పరిశీలించుకోవడం, ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి చొరవ తీసుకోవడం, ఇవన్నీ పశ్చాత్తాపాన్ని ఆచరణలో పెట్టే మార్గాలే. ఇక రెండవ నియమం, ప్రార్థన. ప్రార్థన అంటే మనకు కావలసినవి అడిగే ఒక లిస్టు చదవడం కాదు. అది దేవునితో మనం చేసే ఒక సంభాషణ. అంటే మనం మాట్లాడాలి, అలాగే దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి కూడా. అప్పుడే కదా ఆ బంధం బలపడుతుంది. ఈ 40 రోజుల్లో మన ప్రార్థనా జీవితాన్ని ఇంకొంచెం లోతుగా మార్చుకోవచ్చు. రోజూ ఒకే సమయానికి ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో ప్రార్థన చేసుకోవటం, బైబిల్లోని కీర్తనలను చదివి వాటిని ధ్యానించటం, ప్రతిరోజూ కొన్ని లేఖన భాగాలు చదవటం, ఇవన్నీ మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. మూడవది, ఉపవాసం. దీని అసలు ఉద్దేశ్యం మనల్ని మనం శిక్షించుకోవడం కాదు. శారీరక సుఖాల మీద, అంటే తిండి, వినోదం లాంటి వాటిమీద మనకున్న వ్యామోహాన్ని తగ్గించుకోవడం. ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో అప్పుడు ఆత్మ బలపడుతుంది. ప్రార్థన మీద మనసు ఇంకా బాగా లగ్నమవుతుంది. ఇదొక సాధనం మాత్రమే. ఉపవాసమంటే పూర్తిగా తిండి మానేయడం ఒకటే కాదు, మనకు చాలా ఇష్టమైన స్వీట్లు తినడం మానేయడం కావచ్చు.
లేదా అనవసరంగా గంటల తరబడి సోషల్ మీడియా చూడటం, టీవీ చూడటం లాంటివి ఆపేయడం కూడా ఒక రకమైన ఉపవాసమే. ఆదా అయిన సమయాన్ని, శక్తిని దేవుని కోసం వాడటమే ఇక్కడ ముఖ్యం. ఇక చివరిగా 4వ నియమం ప్రేమ కార్యాలు. దీన్నే దాతృత్వం అని కూడా అంటారు. మన విశ్వాసం కేవలం ప్రార్థనలకే పరిమితం కాకూడదు, మన పనుల్లో కూడా కనిపించాలి. మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయడం ద్వారా మనం దేవుని ప్రేమను ప్రపంచానికి చూపిస్తాం. ఇది ఎలా చేయొచ్చు? అవసరంలో ఉన్నవారికి డబ్బు సహాయం చేయడం, మన సమయాన్ని కేటాయించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఒంటరిగా ఉన్న పెద్దవాళ్లని వెళ్లి పలకరించడం, మనకు వీలైనంతలో పక్కవాళ్లకి చిన్న సహాయం చేయడం, ఇవన్నీ ప్రేమ కార్యాలే. రైట్, ఇక మన చివరి విభాగానికొచ్చేస్తున్నాం. 3 పవిత్రమైన రోజులు, 40 రోజుల లెంట్ ప్రయాణం ఇప్పుడు దాని క్లైమాక్స్కి చేరుకుంది. ఈ ప్రయాణంలోనే అత్యంత కీలకమైన ఘట్టం ఈ 3 రోజులు. వీటిని ట్రిడ్యూయం అని పిలుస్తారు. ట్రిడ్యూమ్ అంటే 3 రోజులు అని అర్థం. ఇది మాండే థర్స్డే సాయంత్రం మొదలవుతుంది, గుడ్ ఫ్రైడే నుంచి కొనసాగి ఈస్టర్ రోజున ముగుస్తుంది. ఈ 3 రోజుల ఆరాధనలు వేర్వేరు కాదు, అన్నీ కలిపి ఒకే ఒక పెద్ద వేడుక. క్రీస్తు శ్రమ, మరణం, పునరుత్థానాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించే సమయం. ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే, మాండి థర్స్డే నాడు ప్రేమ, సేవతో మొదలవుతుంది. గుడ్ ఫ్రైడే రోజున వాతావరణమంతా గంభీరంగా మారి క్రీస్తు శిలువ మరణాన్ని ధ్యానిస్తాం. ఇక చివరిగా శనివారం రాత్రి జరిగే ఈస్టర్ జాగరణతో ఆ చీకటిని చీల్చుకుంటూ పునరుత్థానపు వెలుగులోకి మనం అడుగుపెడతాం. అదొక అద్భుతమైన అనుభూతి. చూశారుగా, లెంట్ కాలమనేది ఏదో బాధతో ముగిసేది కాదు, ఒక గొప్ప వేడుకకు దారితీసే మార్గం. 40 రోజుల ఉపవాసం, ధ్యానం మనల్ని 50 రోజులపాటు జరిగే ఈస్టర్ పండుగకు సిద్ధం చేస్తాయి. ఇది దుఃఖం నుంచి ఆనందానికి, ఉపవాసం నుంచి విందుకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ వివరణ ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ రోజుల్లో మన జీవితాలు ఎంత హడావిడిగా, ఎంత రణగొన ధ్వనులతో నిండిపోయాయో కదా. ఇలాంటి ప్రపంచంలో కాసేపు ఆగి, మనకోసం, మన ఆత్మకోసం మనల్ని మనం పరిశీలించుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవడంలో ఎంత విలువుందో ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి.